ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నా ప్రియాతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. ప్రతి ఉదయకాలం దేవాతి దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా, మనల్ని ఎంతో బలపరుస్తూ ఉండగా, దేవుడే మన ఎందుకు వచ్చి ప్రతి విషయాన్ని మనం చెప్పి నడిపిస్తూ ఉండగా, ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు. దేవుడు బిడ్డారా, ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ఫలము వలన వారిని మనం తెలుసుకుంటాము. మంచి ఫలములు ఫలించే మంచి చెట్టు, చెడ్డ ఫలములు ఫలించే చెడ్డ చెట్టు. చెడ్డ చెట్టు ఎప్పుడు మంచి ఫలములు ఫలింపదని, మంచి చెట్టు ఎప్పుడు కాని ఫలములు ఫలింపదని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన నోటి మాటలను బట్టి మనం ఎటువంటి వారమో మనం తెలుసుకోవచ్చని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడినని వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా మనం మంచి ఫలాన్నే బయటకు తీసుకొని రావాలి. మంచి ఫలములు, ఆత్మ ఫలములు మన అందరికీ తెలుసు. ప్రేమ, సంతోషం, సమాధానం, మంచితనము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, ఇవన్నీ మనలో నుంచి బయటకు రావాలని దేవాతి దేవుడు మన నుంచి ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈ ఫలములు రాని ప్రతి ఒక్కరిని నరికి అగ్నిలో పడవేయబడతారని దేవుడే మనకు తెలియజేస్తూ ఉండగా, ఒక దినాన్ని ప్రారంభిస్తున్న మనము దేవుని సహాయం కొరకు అడగాలి. ఎక్కడ నేను కాని ఫలములు ఫలించొద్దయ్యా, నా నుంచి మంచి ఫలములే బయటకు రావాలి. హృదయం నిండుకొనిన దానిని బట్టి మనము మాట్లాడతాము, ప్రవర్తిస్తాము. కనుక మన హృదయం ఎప్పుడు మంచి వాటినే, హృదయం అనే మన యొక్క హృదయంలో దేవుని మాటలను దాచి ఉంచుకోగలిగితే వాక్యం ద్వారా మంచి ఫలాలు మనం బయటకు తీసుకొని రాగలుగుతాం. మన ప్రవర్తన అయినా మన యొక్క సమస్తం కూడా, నోటి మాటలైనా మన ప్రవర్తన అంతట్లో దేవునికి మనం ఒప్పుకోగలిగితే, ఆయన నడిపింపుకు మనము స్వీకరించగలిగితే మంచి ఫలాలు దేవుడు బయటకి ఇస్తాడు. కనుక మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి మనం ఎటువంటి వ్యక్తులమో తెలియజేసుకోగలుగుతారు. కనుక మనం మంచి ప్రవర్తన కలిగి, మంచి మాటలు కలిగి ముందుకు కొనసాగాలని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డారా, మన హృదయంలో ఉన్న దానిని బట్టి మనం మంచిగా నడుచుకోగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఫలభరితంగా మారుస్తాడు, దీవెనకరంగా ఉంచుతాడు, ఆశీర్వాదకారకంగా దేవుడు ఇంకా ఇంకా అభివృద్ధిలోనికి పచ్చని ఒలీవ మొక్కల వలె దేవుడు మనల్ని ఆయన సన్నిధిలో వర్ధిల్ల చేస్తాడు. కనుక మంచి ప్రవర్తనతో ముందుకు కొనసాగుదాం, శివాన్ని మనలో నుంచి చూపిద్దాం. ఎందుకంటే చూచుచున్న వాడు ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు, ఆశీర్వదిస్తాడు. కనుక కాని ఫలములు ఫలించొద్దు, మంచి ఫలములు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఒక మంచి జీవితాన్ని మనం చూడాలి అంటే, మంచి దినాలను మనం చూడాలంటే, మంచి సంవత్సరాలు, నెలలు మనం చూడాలంటే మంచిని పలుకుదాం, మంచిని చేద్దాం. నోటి మాటలు ఎందు కానీ, ప్రవర్తన ఎందు కానీ, మన యొక్క చూపులు ఎందు సమస్తము కూడా పరిశుద్ధంగా మంచి ప్రవర్తనతో ముందు కొనసాగుతున్నట్లయితే దేవుడు మనల్ని ఇంకా వర్ధిల్ల చేస్తాడు, ఇంకా దీవెనకరంగా ఉంచుతాడు, ఇంకా ఆశీర్వాదకారకంగా ఉంచుతాడు. కనుక ఎప్పుడు కూడా మంచి చెట్టు కాని ఫలములు ఫలింపదు, చెట్టు చెట్టు మంచి ఫలములు ఇవ్వదు. కనుక మనం ఎప్పుడు కూడా మంచిగా ఉందాం, దైవికంగా ఉందాం, ఆత్మీయంగా ఉందాం. ఎక్కడ దేవుని చేత తీసివేయబడకుండా దేవుని చేతిలోని వర్ధిల్లు దీవెనకరంగా ఉందాం. వాగ్దానాన్ని బట్టి మంచిగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్ వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది ఈ యొక్క వాగ్దానం చూస్తున్నారో వారందరినీ మంచి హృదయంతో మీరు నింపయ్యా, నూతన హృదయం, నూతన ఆత్మతో నింపయ్యా. మంచి దినములు చూడకూడదు వాడు ఎవరైనా ఉంటే, చెడు పలకకుండా తన నాలుకను, కపటము పలకకుండా తన పెదవులను కాచుకుంటాడని నీ వాక్యం సెలవిస్తున్న విధానం బట్టి ప్రతి ఒక్కరూ మంచినే చేయాలి, మంచిగా పలకాలి. వారు ఇంకా ఫలింపులోకి వచ్చినట్లుగా, దీవించబడినట్లుగా ప్రవర్తన అంతటిలో నీకు అధికారం ఒప్పుకుంటూ ఉండగా, దేవా అధికారం ప్రభా మీకే ఇస్తూ ఉండగా మీరు మంచి ప్రవర్తన నడిపించి, మంచి మాటలు ఇస్తూ దైవికంగా ముందుకు కొనసాగించయ్యా. ఎక్కడ నరికి అగ్నిలో పడవేయకుండా మంచి చేయాలి, మేలు చేయాలి, శాంతిగా దీర్ఘశాంతము కలిగి
ప్రతి విషయంలో సాత్వికులుగా ముందు కొనసాగినట్లుగా ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి దేశ రాష్ట్రాలను దీవించండి, సేవకుల సంఘాలను ఆశీర్వదించండి, వృత్తి వ్యాపారాలను దీవించండి, చేతి పనులను వృత్తిలోకి నడిపించండి. ప్రతి డిపార్ట్మెంట్ని ఆశీర్వదించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ వాక్యాన్ని తప్పనిసరిగా 10-20 మందికి పంపిస్తూ దైవికంగా సిద్ధపడదాము. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.